వెస్ట్ ఏషియా వార్ ఎఫెక్ట్ తో గ్యాస్, పెట్రోల్ సహా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు మండుతున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర రికార్డు స్థాయిలో ఉంది. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రేట్ ఏకంగా 2 లక్షల మార్క్ ని దాటేసింది. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ రేట్లకి అనుగుణంగా ప్రతి నెల ఏటీపీ ధరలను అయితే సవరిస్తున్నారు. ఇవాళ కిలో లీటర్ ఏటీఎఫ్ రేట్ 1,10,703 రూపాయల వరకు పెరగడంతో 2,07,341 రూపాయలకు చేరింది. ఇక పెరిగిన ఏటీఎఫ్ ధరల ఎఫెక్ట్ దేశీయ ఫ్లైట్ టికెట్లపైన పడనుంది. పెరిగిన ఏటీఎఫ్ ధరలపై ఎయిర్లైన్ సంస్థలు స్పందించలేదు. ఇక విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 40% ఇంధన ధరలకే వెచ్చించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన సర్వీసులను నడుస్తూ ఉండటంతో ఎయిర్లైన్లపైన అదనపు భారం పడుతోందని తెలిపారు. వెస్ట్ ఏషియా వార్ ఎఫెక్ట్ తో గ్యాస్, పెట్రోల్ సహా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు మండుతున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రేట్ ఏకంగా 2 లక్షల మార్క్ ని దాటేసింది. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ రేట్లకి అనుగుణంగా ప్రతి నెల ఏటీపీ ధరలను సవరిస్తున్నారు. ఇక ఇవాళ కిలో లీటర్ ఏటీఎఫ్ రేట్ 1,10,703 రూపాయలను పెరగటంతో 2,07,341 రూపాయలకు చేరింది. ఇక పెరిగిన ఏటీఎఫ్ ధరల ఎఫెక్ట్ దేశీయ ఫ్లైట్ టికెట్లపైన పడనుంది. పెరిగిన ఏటీఎఫ్ ధరలపైన ఎయిర్లైన్ సంస్థలు స్పందించలేదు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 40% ఇంధన ధరలకే వెచ్చించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన సర్వీసులను నడుస్తూ ఉండటంతో ఎయిర్లైన్లపైన అదనపు భారం పడుతోందని తెలిపారు.